తాడేపల్లి మత్స్యకార సొసైటీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, మమ్మిడి సత్యనారాయణ, దానబోయిన సుందర్రావు యాదవ్, అన్నెం కుసుమ, ఏఎంసీ డైరెక్టర్స్ ఉయ్యాల శ్రీనివాసరావు, షేక్ మస్తాన్, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిబోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మత్స్యకారులను మనసులో పెట్టుకున్న మహారాజు ఎవరంటే నారా లోకేష్ గారని చెప్పుకోవాలి. ఎందుకంటే తీర ప్రాంతాన వేటకెళ్లే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఏట ఎప్పుడైతే నిషేధం జరుగుతుందో ఆ నిషేధాన్ని బట్టి సంవత్సరానికి 20,000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే నదీ ప్రాంతాన వేటకెళ్లే వాళ్ళకి జీవనం కోల్పోయారని తెలపంగానే వాళ్ళకి 2025లోను అలాగే 22లోను కూడా వీళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన చేయటం మాకందరికి కూడా ఆనందంగా ఉంది. అలాగే మా మత్స్యకారులందరూ కూడా వారిని మనసులో పెట్టుకుని చూసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎంతమందికి ఇచ్చారు ఈరోజు? ఏమేమి ఇచ్చారు? 300 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారండి. రైసు, అలాగే నూనె, పప్పు, అలాగే నిత్యావసర అవసరాలన్నీ కూడా ఇచ్చారండి. దానికి మేమందరం కూడా ఆనందం తెలుపుతున్నాం. తాడేపల్లిలో అతి పవిత్రమైన కృష్ణానది తీరాన్న మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా ప్రీతమ నాయకులు లోకేష్ గారి ఆదేశానుసారం మీదకు ఈ మత్స్యకారులందరికీ కూడా నిత్యావసర సరుకులు, బియ్యము అందించడం జరుగుతుంది. మరి అలాగే 2 నెలల నుంచి కూడా ఫ్లడ్ వచ్చి ఎంతో ఉపాధి కోల్పోయి ఎన్నో బాధలు పడుతున్న మత్స్యకారులను మనసులో పెట్టుకొని మనసున్న మహారాజు మా లోకేష్ గారు ఈ రోజున వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మరి సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున మత్స్యకారులందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మనసున్న పార్టీ. ఎందుకనంటే ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఏ వర్గం అయితే దీనస్థితిలో ఉందో వాళ్ళందరినీ గమనించి వాళ్ళందరికీ కూడా సహాయం అందజేస్తూ నేనున్నానని మా లోకేష్ బాబు గారు ముందుకొస్తూ ప్రతి ఒక్కళ్ళు మనసులోనూ కూడా పెద్దపేట వేసుకొని తను మహారాజులా ఉంటున్నందుకు మా లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుమారుగా 300 మందికి కుటుంబాలకి ఈ రోజున నిత్యావసర సరుకులు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. అందుకు మన శాసనసభ్యులు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున, మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే వీళ్ళందరూ కూడా ఈ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా కష్టపడకూడదు, వాళ్ళ ఇబ్బందులు ఏదో తెలుసుకొని లోకేష్ బాబు గారు తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పంపించడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ. చంద్రబాబు గారు వస్తే నీళ్లు రావు, వర్షాలు రావు అన్న వాళ్ళందరూ కూడా నోళ్ళు కూడా వాళ్ళ మూతపడ్డాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దానికి గాను వాళ్ళ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఈ వాటర్ ఏర్లై పారుతుంది. అన్ని మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళ అదే క్రమంలో వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతంలో జీవనాధారానికి ఏ రకమైన ఇబ్బంది రాకూడదని చెప్పి వాళ్ళు దాదాపుగా ఈ నెల రోజుల నుంచి జీవనాధారానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు 300 మందికి గతంలో కూడా అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మత్స్యకారుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అడగకుండానే అన్నం పెట్టేది తెలుగుదేశం పార్టీ. అడగకపోయినా కూడా పిలిచి మేము ఉంటామని అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే బాటలో తండ్రి బాటలో, తాతగారి బాటలో వెళ్తూ మత్స్యకారుల కుటుంబాలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను, మీరు నా ఇంటి తలుపు తట్టండి, నేను ఎప్పుడూ కూడా మీ ముందు వస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ల ముందు అందరికీ యువగలం అప్పుడు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మేము అడక్క ముందే కూడా మత్స్యకారుల కుటుంబాలు మాకు ఇది ఇబ్బంది అని అడక్క ముందే ఆయనే గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందించండి అని చెప్పి ఇప్పుడు మన టౌన్ అధ్యక్షులు గారు వల్లభనేని వెంకట్రావు గారి ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరువలో ఉండు వాళ్ళని ఆదుకోమని చెప్పి వెంకట్రావు గారిని పంపించడం జరుగుతుంది.